హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. చూద్దాం ఎలా చేయాలో. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు లేదా నేను పచ్చిమిరపకాయలు ఎండుగా ఉన్నవి వేసానండి. ఒక 4 ఆనియన్స్ చిన్న సైజు తీసుకొని అవి కూడా ఆయిల్లో బాగా వేగేటట్టు పొడవుగా కట్ చేసుకొని బాగా వేయించాలండి. నేను ఒక 5 టమాటాస్ తీసుకున్నాను. ఆ టమాటాస్ని 2 పీసెస్గా కట్ చేసాము. ఆ మధ్యలో బ్లాక్ అంతా తీసేసి ఇలా కట్ చేస్తానండి. ఉల్లిపాయలు బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించాలి. చూడండి బాగా రోస్ట్ అయిపోతున్నాయి. అట్లా వేయించిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనము కట్ చేసుకున్నాం కదా ఈ టమాటాస్ని ఆయిల్లో పెట్టాలి. ఇవి కూడా బాగా వేగాలండి. ఈ టమాటాలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది. చూడండి బాగా ఆయిల్లో వేయించాలి. ఆయిల్ మొత్తం టమాటాస్కి పట్టాలి. కొంచెం సేపు మూత పెట్టేసి వేయించాలి. వేయించిన తర్వాత మనము అటు ఇటు టమాటో పీసెస్ని తిప్పుతూ ఉంటే మొత్తం బాగా ఆయిల్ పట్టేసి బాగా వేగుతాయి. చూడండి మనం కొంచెం టైం పట్టినా బాగా వేయించాలి టమాటాస్ని. మొత్తం అన్నీ వేయించేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను. మొత్తము ఆనియన్స్, వెల్లుల్లి, ఈ మిరపకాయలు, ఈ టమాటోస్ మొత్తాన్ని బై హ్యాండ్తోనే మొత్తం మిక్స్ చేయాలి. కారంగా ఉండాలి కాబట్టి నేను ఏవైనా తీసుకున్నాను మిరపకాయలు. ఎండుమిరపకాయలు అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు ట్రై చేయొచ్చు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఈ మిరపకాయలు మొత్తం బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఆ టమాటోస్కి ఉన్న తోలు తీసి పక్కన పెట్టుకోండి. అవి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని కూడా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ టమాటోస్ని కూడా మొత్తం కలిపేసి బాగా మిక్స్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు. రోటిలో మిక్సీలో వేసిన పచ్చడి కన్నా కానీ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్క కర్రీలా ఉంటుంది, ఒక పక్క పచ్చడిలా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టమాటోస్ మనం పైన తీసేసాం కదా, అవి కూడా బాగా మిక్స్ చేసేస్తే చాలా బాగుంటుంది. నేను ముందు ఎందుకు తీసానంటే ముందుగానే మిక్స్ చేసేస్తే మొత్తం కలవదు, అందుకని నేను తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని మొత్తం పైన చల్లేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తే ఆ ఫ్లేవర్కి ఈ ఫ్లేవర్కి మ్యాచ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో చాలా బాగుంటుంది. దోశల్లో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ మీకోసం కొత్త రెసిపీ చేశాను. ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.